ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభువు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవజనుడైన పౌలు రాసిన గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్ములను ఎవడు అడ్డగించను. ఇక తలెత్తునన్ను చూడండి, క్లుప్త వివరణ నేను మీకు ఇస్తాను. దైవజనుడైన పౌలు ఈ గలతీ సంఘానికి ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక పత్రికను రాస్తున్నారు. ఈ సంఘముతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఎవరు? పౌలు. ఈ సంఘం అంటే ఈ దైవ సేవకుడికి చాలా మమకారం. ఈ గలతీ సంఘం చాలా ఇష్టపడుతాడు దైవ సేవకుడు. ఆ సంఘస్థులు కూడా ఈ దైవ సేవకుని అమితముగా ప్రేమించారు. వారి ప్రేమలో ఎలాంటి లోపం లేదు, వారి ప్రేమలో ఎలాంటి కల్మషము లేదు. ఈ గలతీ సంఘానికి దైవజనుడైన పౌలంటే చాలా ప్రేమ. అట్లాగే ఈ సంఘస్థులు అన్న అన్ని సంఘాల కంటే ఈ గలతీ సంఘాన్ని చాలా ప్రేమించాడు. ఎందుకని ఈ గలతీ సంఘాన్ని అంతగా ప్రేమించారు అంటే, ఆ విశ్వాసులట ఒకవేళ దైవ సేవకులు నాకు ఇది కావాలి అని అడిగితే వారి కన్నుల సైతం పీకి ఇచ్చేదానికి సిద్ధమయ్యారంటండి. దైవ సేవకుడు మీ కన్నులు నాకు కావాలి అంటే వారి కన్నులు కూడా పీకి ఈ దైవ సేవకుడికి ఇచ్చేదానికి ఏమి సందేహపడరంటండి. అందుకని ఈ సంఘంను గురించి పౌలు అంటారు, మీరంటే నాకు చాలా ప్రేమ, మీరంటే నాకు చాలా ఆప్యాయత, మీరంటే నాకు చాలా మమకారం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దైవజనుడైన పౌలు ఆ సంఘమును గురించి శ్రేష్టమైన మాటలు చెప్పాడు. మరి ఈ సంఘమును గురించి ఈ దైవ సేవకుడు చెప్తున్న మాట ఏంటంటే, గలతీ సంఘమా, మీరు ఒకప్పుడు చాలా బాగుగా పరిగెత్తారు. ప్రేమించాడు గనుక, సంఘము మీద మమకారాన్ని ఉంచాడు గనుక, సంఘం తన హృదయంలో నిలిచి ఉంది కనుక, ఈ సంఘానికి ఒక తండ్రిగా నిలిచి ఉన్నాడు కనుక, ఇప్పుడు ఈ సంఘముతో దైవ సేవకుడు చెప్తున్నాడు, గలతీ సంఘమా, మీరు బహుగా పరిగెత్తేవారు కదా, మీరు విశ్వాసములో బహుగా పరిగెత్తారు, మీరు పరిచర్యలో బహుగా పరిగెత్తారు, మీరు వైరాగ్యములో బహుగా పరిగెత్తారు, మీరు భక్తి విషయంలో బహుగా పరిగెత్తారు. నేను మిమ్మల్ని చూచినప్పుడు మీరు పరిగెత్తుతున్న ఆ పరుగును చూచి నేను చాలా సంతోషపడ్డాను. అయ్యో, ఇంతగా పరిగెత్తుతున్నారు కదా, వీరు తప్పక గురిని చేరుతారు. ఆ దైవ సేవకుడు మనసులో ఉన్న ఆశ చూడండి, ఆ దైవ సేవకుడు మనసులో ఉన్న కోరిక చూడండి. ఈ సంఘాన్ని పిలిచి సంఘముతో అంటున్నాడు, సంఘమా, మీరు పరుగెత్తుతున్న ఆ పరుగును నేను చూచి ఎంతో సంతోషించాను. మీరు పరిగెత్తుతున్న ఆ పరుగును చూచి నేను ఎంతో సంబరపడి దేవునిని స్తుతించాను. ఈ విలువైన ఆత్మలు నాకు ఇచ్చావయ్యా, ఈ విలువైన ఆత్మలు ఎక్కడ ఆగిపోకుండా, ఈ విలువైన ఆత్మలు ఎక్కడ నిలిచిపోకుండా, ఈ విలువైన ఆత్మలు ఎక్కడ పడిపోకుండా, ఇదిగో
వీరు అలయక పరిగెత్తుతున్నారే, ఇలా పరుగును చూస్తే నాకు చాలా సంతోషం అనుకున్నాడు. ఎవరు? దైవ సేవకుడు. ఎప్పుడు? ప్రారంభపు దినాలలో ఆ సంఘాన్ని చూసిన ఈ దైవ సేవకుడు అంటారు, మీరు బాగా పరిగెత్తుతున్నారు అనుకున్నాను, మీ పరుగు ఆగిపోదు అనుకున్నాను. ఇప్పుడు వెళుతున్న ఆ పరుగు ఏమైపోయింది? ఎవరి పరుగు? చెప్పరేంటండి? గలతి సంఘ విశ్వాసుల పరుగు. ఈ గలతి సంఘస్థుల పరుగు, గమ్యము చేరవలసిన పరుగు ఏమైపోయింది? మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయిన ఆ పరిస్థితిని చూచి ఈ దైవ సేవకుడు మరలా పురుగొలుపుతున్నాడు. మీరు పరిగెత్తకుండా, మీరు భక్తిలో కానీ, విశ్వాసములో కానీ, పరిశుద్ధతలో కానీ, పరిచర్యలో కానీ ఎందుకు పరుగెత్తలేక ఆగిపోయారు? ఏది నిన్ను అడ్డగించింది? ఏది నీకు అడ్డముగా నిలబడింది? పరిగెత్తవలసిన నీవు ఎందుకు ఆగిపోయావు అని ఆ సంఘానికి ఒక హెచ్చరికతో కూడిన మాట చెప్తున్నారు. సత్యమునకు విధేయులు కాకుండా, నేను మీకు సత్యమును బోధించాను కదా, సత్యవాక్యాన్ని నేను మీ చేతులకు అప్పగించాను కదా, మీరు సత్యములో నిలబడాలని నేను మీ కొరకు ప్రయాసపడ్డాను కదా, సత్యవాక్యాన్నే కదా నేను మీకు అందించింది. మరి ఆ సత్యవాక్యమునకు ఎందుకు అవిధేయతను కనపరచి మీ పరుగును ఆపుకున్నారు? అంటే నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, సత్యవాక్యాన్ని పట్టుకొని పరిగెత్తినంత కాలం వీరి పరుగు ఎక్కడ ఆగిందా? ఆగలా. ఎప్పుడైతే అసత్యపు మాటలు హృదయంలో చేరాయో, ఎప్పుడైతే అసత్యముతో కూడిన బోధ హృదయంలో చేరిందో, ఇప్పుడు పరుగుకేమైంది? చిన్నగా 150లో వెళుతున్న వేగం ఉన్నపాటున ఏమైంది? చిన్నగా 140, 130, 120, 110, 100, 80, 90, 60, 10కి వచ్చి కూర్చుండే. ఎంతటి పరుగు చెప్పరేంటండి? 150 మీద స్పీడ్ వెళుతున్న ఆ పరుగు ఒక్కసారి 10కి వచ్చేలోపు ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా వెళ్ళాలో అర్థం కావట్లా. ఎందుకంటే అసత్యపు మాటలు చెవులో పడ్డాయి. అసత్యపు మాటలు ఎప్పుడైతే చెవులో పడ్డాయో, వీరి ఆత్మ సంబంధమైన జీవితానికి పరుగునకు ఏం కలిగింది? ఇప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ పడింది. ఓ మాట మీతో చెప్తాను వినండి. ఏసన్న గారు చెప్పాడు ఒక ఉపమానం. ఒక రోజంట ఒక అనౌన్స్మెంట్ చేశారట, మీలో ఎవరైనా పలాని వ్యక్తిని ఈ పరుగు పందెంలో మీరు ఓడిస్తే మీకు ఒక బహుమానం కలుగుతుంది అని ఒక అనౌన్స్మెంట్ చేశారంట. ఎందుకంటే ఆ వ్యక్తిని ప్రపంచంలో ఎవడు ఇప్పటి వరకు ఓడించలేదంట. ఎవరు ఓడించలేదంట ఆ వ్యక్తిని. ఎవరు ఆ అమ్మతో పరిగెత్తాలన్నా ఎవరు సాహసించి ముందుకు వచ్చేవారు కాదంట. ఎందుకని? పరిగెత్తిన మనకేం కలుగుతుంది? ఓటమే కలుగుతుంది. ఎందుకు వెళ్ళి ఆ అమ్మతో మనం పరిగెత్తలేక ఎందుకు ఓడిపోవాలి? వెళ్ళకపోతేనే మంచిది కదని ఎవరు వెళ్ళేవారు కాదంట. ఒకరోజు ఒక స్వామురుడు నేను పరిగెత్తుతానని వచ్చాడంటండి. ఎవరితో? ప్రపంచంలో ఆ వ్యక్తితో ఎవరు పరిగెత్తలేని ఆ వ్యక్తితో ఒక స్వామురుడు వచ్చి నేను పరిగెత్తుతానన్నాడట. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఒరే, ఎంత ప్రయాసపడినా, ఎంత పరుగు పందెంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అమ్మతో ఎవరు పరిగెత్తలేకపోయారు కదరా. ఎప్పుడు పరుగు పందెంలో నిలబడనివాడు, పరుగు పందెము తెలియనివాడు వీడు ఎలా పరిగెత్తుతాడురా అని అందరూ విచిత్రంగా చూసేదానికి లక్షల మంది వచ్చి కూర్చున్నారంటండి.
వాడికి ఉండే ప్లాన్ వాడికి ఉంది. ఎవరికి చెప్పండి? సామురాడికి ఉండే ప్లాన్ ఒకటి ఉంది. తిన్నగా ఈ ప్రపంచంలో అందరికంటే వేగవంతంగా పరిగెత్తుతుందే ఆ అమ్మాయి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఆ అమ్మకి ఏదంటే ఇష్టం అని అడిగాడట. అడిగితే ఆ స్నేహితురాలు కూడా నేననే మాట అండి, స్నేహితురాలు బలహీనత ఎవరికైనా బయటికి చెబుతాడా? మాట్లాడేంటండి? ఆ అమ్మ చెప్పేసింది, ఏం లేదు, ఆ పిచ్చి దానికి బంగారు అంటే చాలా పిచ్చి అన్నదంట. అంతే. వాడు వెళ్ళి ఒరిజినల్ బంగారు కాదు అది, పిచ్చి బంగారు కొని కొని ఆ అమ్మాయి వెళ్తుంది కదా పరుగు పందెంలో లైను, ఆ గీతలో వేసాడట. వేసి ఇక అందరూ స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి పరిగెత్తుతుంది, ఆ అమ్మాయి వెనక చిన్నగాడు పరిగెత్తున్నాడు. ఎవరాడు? స్వామురాడు. వాడెక్కడ పరిగెత్తచ్చా? వీడి మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి తెలుసా? ఎట్టయిన విజయం నాదే, నేను గమ్యము చేరుతాను. ఎందుకని? ఆ అమ్మ బలహీనత వీడికి తెలిసింది. ఆ అమ్మాయి వెళుతున్న ఆ మార్గంలో ఏమేశాడు? బంగారు చిన్న కమ్మి వేసేసాడు. ఆ అమ్మాయి పరిగెత్తుతుంటే అల్లంత దూరానండి ఎండకి ఎలా మెరుస్తుంది? మీకు తెలియని తలతలలా తల్లా, మీకు తెలియని తలతలలా ఆ పిచ్చి బంగారు మంచి బంగారు కంటే ఎలా మెరుస్తుంది? ఇంకా నిగలాడిపోతుంది. ఆ అమ్మాయి అంత దూరంలో, ఆ అమ్మాయి అంత స్పీడ్లో వెళ్తుంది కదా, ఆ అమ్మ అంత స్పీడ్లో వెళ్ళేటప్పుడు నాకెందుకు అనుకోవాలా? చెప్పరేంటండి? నేను ఇది దాటితే దీనికంటే విలువ కలిగినది నేను స్వాధీనము చేసుకుంటాను. ఈ పరుగు పందెములో నాకు మార్గపు మధ్యలో ఎన్నైనా కనబడుతాయి. కనపడిన వాటి కొరకు నేను ఆగితే నా పరుగు పందెములో నేను ఓటమిని చూస్తాను అనుకోవాలా? అనుకోకుండా తిన్నగా పరిగెత్తుతున్న ఆమె ఏమనుకుంది తెలుసా? దీన్ని ఎట్లాగా నేను స్వాధీనపరుచుకోవాలని అంత స్పీడ్లో పరిగెత్తుతున్న ఆమె ఒక్కసారి దాని దగ్గరికి వచ్చి లోపండి వంగి దాన్ని పట్టుకోబోయిందంట. కాలు ఏమైంది? స్లిప్ అయి అట్టగా బొక్క బొరలబడింది. ఇక అంతే, మూతి పళ్ళు రాలాయి, శరీరం మొత్తం గాయాలు, రక్తపు మడుగులో పడిపోయింది. వీడు తిన్నగా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? వీడు గమ్యం చేరాడు, వీడు జయము పొందాడు. తిన్నగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగారంట, అమ్మా ఎప్పుడు ఓటమిని చూడలేదు కదా, నువ్వు వెళుతున్న ఈ పరుగు పందెంలో ఎక్కడ ఆగిపోలేదు కదా, ఇప్పటి వరకు అపజయమంటే నువ్వు ఎరగలేదు కదా, ఇప్పటి వరకు అపజయమంటే నువ్వు చూడలేదు కదా, మరి ఎందుకు కాలు జారి పడిపోయావు? ఎందుకు నీ శరీరం మొత్తం గాయాలు కలిగాయి? ఎందుకు రక్తపు ముద్దగా మార్చబడ్డావు అని అడిగితే ఆ అమ్మాయి అన్నదంట, ఏం లేదండి, నేను వెళ్తున్న మార్గపు మధ్యలో నా కంటికి నిగనిగలాడుతూ అందంగా నా హృదయానికి నచ్చేటట్లుగా బంగారు నాకు ఇష్టమైనది కనపడిందండి. అందుకే దాన్ని పట్టుకుందామని అలాగా నా చెయ్యి వంచి నేను వంగా. దాన్ని పట్టుకోబోయే లోపు నా కాలు ఏమైంది? స్లిప్ అయిపోయి నేను క్రిందపడి ఈ పరిస్థితిలోనికి వచ్చాను. నేను గమ్యము చేరకుండా నాకు మార్గపు మధ్యలో ఏది అడ్డుగా నిలబడింది? బంగారు కమ్మి నాకు మార్గపు మధ్యలో అడ్డుగా నిలబడింది. ఈ మాటలు విన్న వారందరూ తిట్టారంట, తెక్కమోహమా, నీవు దానికోసం ప్రయాసపడి నువ్వు వెళుతున్న నీ పరుగును ముగించుకొని ఆగిపోయావే. ఇప్పటి వరకు ఓటమిని నీవు ఇప్పుడు ఏం చూసావు? ఓటమిని చూసావు. ఇక మీద నువ్వు పరిగెత్తగలవా? ఇక మీద మరలా నీ పరుగును ప్రారంభించగలవా? శరీరం మొత్తం గాయాలయ్యాయి కదా, రక్తపు ముద్దగా మార్చబడ్డావు కదా, ఇక నువ్వు పరిగెత్తలేవు. చిన్న దానికోసం ఏమైపోయావు? నీ పరుగును ముగించుకున్నావు. నిజమే. ఈ మాటను మీకు ఎందుకు చెప్పానంటే, ఈ మాటను ఈ పౌలు అన్న మాటకు పోల్చి ఆలోచించండి. పౌలు కూడా అదే అంటాడు,
మీరు పరిగెత్తకుండా ఏది మీకు అడ్డుగా నిలబడింది? ఏ అసత్య వాక్యం నీకు అడ్డుగా నిలబడింది? బంగారు కమ్మి అడ్డుగా నిలబడినట్లుగా ఏ వ్యక్తి నీకు అడ్డుగా నిలబడ్డాడు? నీవు పరిచర్యలో పాలు పొందకుండా, నీవు విశ్వాసములో స్థిరపరచబడకుండా, నీవు విధేయతలో నీవు నిలబడకుండా, పరలోక రాజ్యమునకు వెళ్ళేదానికి ఏది నీకు అడ్డుగా నిలిచి నిన్ను ఆపి పడవేశాయి? గనుక ఓ సంగమా, ఒకప్పుడు పరిగెత్తినట్లుగా ఇప్పుడు మీరు పరిగెత్తలేకపోతూ ఉన్నారు. అందుకని ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ఆగిపోయిన మీ పరుగును మరలా ఏం చేయాలి? ప్రారంభంలో దేవుని కొరకు ఎలాగైతే పరిగెత్తారో, ప్రారంభంలో దేవుని కొరకు ఎలాగైతే నడుమును కట్టారో, ప్రారంభంలో దేవుని కొరకు ఎలాగైతే విశ్వాసములో నిలబడ్డారో, ప్రారంభంలో ఎలాగైతే పరిచర్య కొరకు నడుమును కట్టారో, అదేవిధంగా మీ పరుగు ఎక్కడో ఆగిపోకుండా మరలా మీ పరుగును ఏం చేయాలి? మరలా కొనసాగించండి అంటూ ఆ సంఘానికి ప్రేమతో కూడిన హెచ్చరిక అండి, ప్రేమతో కూడిన హెచ్చరిక చేస్తున్నాడు. ఒకప్పుడు పరిగెత్తినట్లుగా ఇప్పుడు కూడా మీరు పరిగెత్తండి, అవిధేయతకు చోటు ఇవ్వద్దు అని ఆ రోజు పౌలు ఆ సంఘంను గురించి చెప్పాడు. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను కూడా మీ అందరితో చెబుతున్నాను, ఈ ఆరాధనలో ఓ సేవకుడిగా మీ అందరితో చెబుతున్నాను. మరి నీవు పరిగెత్తకుండా ఏది నిన్ను ఆపింది? ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు ఎలా పరిగెత్తి నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చావో ఆ స్థితిని తలంచు. ఒకప్పుడు దేవుని సన్నిధిలోనికి ఎలాగో పరిగెత్తుకుంటూ వచ్చావో, ఒకప్పుడు విశ్వాసంలో ఎలా పరిగెత్తావో, ఒకప్పుడు పరిచర్యలో ఎలా పరిగెత్తావో, ఒకప్పుడు భక్తిలో ఎలా పరిగెత్తావో, ఒకప్పుడు ప్రార్థనలో ఎలా పరిగెత్తావో అన్ని తలంచు. అప్పుడు పరిగెత్తిన ఆ పరుగు ఇప్పుడు ఉందా? ఏం మాట్లాడరే? అప్పుడు పరిగెత్తారు, బాగా పరిగెత్తారు. ఎప్పుడు? ప్రారంభపు దినాలలో. ఎవడు నిన్ను ఆపాడు? ఎవడాడు? భలే ఒప్పుకుంటున్నారు తల్లి. ఆపాడు. ఎందుకు? గమ్యము చారకుండా. అది మనకు తెలియకుండా మూర్ఖంగా బ్రతుకుతున్నాం. మూర్ఖత్వం ఎక్కువైపోయింది. మరి నేను ఎందుకు ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాను దేవుని సన్నిధిలో? ఒకప్పుడు నేను దేవునితో అడుగు వేసినట్లు ఇప్పుడు ఎందుకు వేయలేకపోతున్నాను అని ఆలోచించకుండా ఏం వెళ్తాంలే కదా, మూర్ఖత్వం అండి అది. ఏం వెళ్తాంలే, తర్వాత వెళ్ళొచ్చులే. ఎప్పుడో ప్రభు వచ్చిపోయిన తర్వాత. ఏం మాట్లాడరే? ఒకప్పుడు పరిగెత్తిన పరుగు మరలా ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాడు. మరలా ఆ రోజు దైవ సేవకుడు ఆ సంఘాన్ని పురికొల్పినట్లుగా ఒక సేవకుడిగా నేను కూడా పురికొల్పుతున్నాను. ఒక్కప్పుడు ఉన్న పరుగు నీకు లేదు. ఒక్కప్పుడు పరిగెత్తిన ఆ పరుగు ఇప్పుడు లేదు. ఏదో 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 నిన్ను అడ్డగిస్తూ వచ్చింది. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను, నీ పరుగునకు ఏది అడ్డముగా నిలబడిందో నా దేవుడు దానిని ఈరోజు తీసివేయబోతూ ఉన్నారు. మీ పరుగు ఎక్కడ నిలిచిపోకున్నట్లుగాను, మీ పరుగు ఎక్కడ ఆగిపోకున్నట్లుగాను నా దేవుడు మరలా మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు, శక్తితో నింపబోతూ ఉన్నారు. అడ్డుగా నిలబడిన ప్రతి ఆటంకం దేవుడు సదును భూమిగా చేయబోతూ ఉన్నాడు, సదును భూమిగా మార్చబోతూ ఉన్నాడు. మరలా నీవు పరుగెత్తుదువుగాక. ఎలా? పూర్వం ఎలాగైతే పరిగెత్తావో, దేవునిని నమ్మిన ఆ రోజు ఎలాగైతే పరిగెత్తావో, దేవునిని నమ్మిన ఆ రోజు ఎలాగైతే వైరాగ్యముగా నిలబడ్డావో, దేవుని నమ్మిన ఆ రోజు ఎంతటి విశ్వాసం నీలో ఉందో దానికి మించిన ఆ విశ్వాసం, ఆ భక్తి, ఆ పరిచర్యతో నా దేవుడు మిమ్మల్ని గమ్యము చేర్చునుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏది మిమ్మల్ని ఆపిందో నాకు తెలియదండి. ఈరోజు ప్రార్థన చేసుకోండి.
ఏది మీకు అడ్డుగా నిలబడి దేవునికి దూరం చేస్తూ వచ్చిందో ప్రార్థన చేసుకోండి. ఇంకా మూర్ఖంగా ఉండవద్దు. ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా, ఒక కాపరిగా చెప్తున్నాను, ఇంకా మూర్ఖంగా వద్దు. అసత్య వాక్యాన్ని విన్నావు, ఇప్పటి వరకు అసత్యపు మాటలు చెవులో పెట్టుకున్నావు, అందుకే నువ్వు దేవునికి దూరం అవుతూ వచ్చావు. అసత్యపు మాటలు నీ హృదయంలో నిలిచిపోయాయి, అందుకే నీ పరుగునకు ముగింపును కలగ చేసుకున్నావు. అసత్యపు మాటలు నీ చెవులో పడిన మరుక్షణమే ఏం కలిగింది? ఏం కలిగింది? చెప్పరేంటండి? ఓ మాట చెప్పనా? దైవ సేవకుడు ఏలియా ఎంతటి శక్తిమంతుడు చెప్పరేంటండి? ఎంతటి శక్తిమంతుడు! ఆగు అంటే ఏమైంది? ఆగిపోయింది. కురువ అంటే కురిసింది. దిగిరా అంటే అగ్ని దిగొచ్చింది. అతడు శాసిస్తేనే, అతని నోట నుండి మాట బయలుదేరితేనే సృష్టి కూడా వింటుంది అతని మాట. దేవుడు చెబితే కాదు, ఒక దైవ సేవకుడు ఆజ్ఞాపిస్తే సృష్టి అతని మాటకు లోబడిపోయింది. అంతటి శక్తి కలిగిన వాడు ఎవరు? దైవజనుడైన ఏలియా. ఒక ఉత్తరం రాసి పంపిందండి యెజెబెలు. ఒక ఉత్తరం రాసింది, రేపు ఈ వేళకి నేను నిన్ను చంపేస్తాను. ఏమవ్వాలి అప్పుడు? అంతకుముందు ఏమన్నాడు? నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అన్నవాడు, కురువు అన్నవాడు 400 మంది ప్రవక్తను కత్తి చేత, ఒంటి చేత హతమార్చిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? చెప్పరేంటండి? ఇప్పుడు ధైర్యం విడిపోయింది. ఎందుకని? అసత్యపు మాట చెవులో పడింది, అతనికి ప్రతికూల మాట చెవులో పడింది. రేపు ఈ వేళకు నిన్ను చంపుతా అని ప్రతికూలమైన మాట ఎప్పుడైతే పడిందో, ఇప్పుడు ఏలియాలో ఏమొచ్చింది? బలహీనత, భయం, చేతగాని తత్వం ఇక వచ్చి ఎవరికి చెప్పా పెట్టకుండా ఒక చెట్టు కింద కూర్చొని దేవుడిలో ప్రార్థన చేస్తున్నాడు. నన్ను లేపేయి ఒరే తెక్కలోడా, లేపేయి అనేదానికంటే ధైర్యముగా నిలబడవచ్చు కదా. నువ్వు పట్టుకున్న సత్యవాక్యము కదా, నీవు పట్టుకున్నది జీవము కలిగిన దేవుణ్ణి కదా. నీవు నిలిచి ఉన్న చోటు ఏది? నిన్ను నిర్మించుకున్న దేవుని సన్నిధులు కదా. మరి ఎందుకు నీకు బలహీనత? ఎందుకు అధైర్యపరచబడ్డావు? ఏలియా అంటాడు, వినకూడని మాట చెప్పరేంటండి? కొందరు వినకూడని మాట నీ చెవులో వేస్తారు. ఆ మాట విని నువ్వు సన్నగిలిపోకూడదు. అసత్యముతో కూడిన మాట నీవు చెవులో పడింది కనుక ఇప్పుడు నీవు బలహీనుడవయ్యావు. ఆ బలహీనత వల్ల ఇప్పుడు నీకేం కలిగింది? నీ పరుగునకు పులి స్టాప్ పడింది. కామ పడవలసిన చోట ఇప్పుడు ఏం పడింది? పులి స్టాప్ పడింది. ఇక పులి స్టాప్ పడిందంటే అంతటితో ముగింపు. నీవు ఎంత ప్రయాసపడాలి, పరిగెత్తాలన్న కుదరని పని. ఎందుకంటే ఆ అసత్యముతో కూడిన మాట నీ చెవులలో, నీ హృదయములో స్థిరపరచబడిపోయింది గనుక నీకు ఆ వ్యక్తిని చూసిన మరుక్షణమే అవునా ఇటంట కదా అని ఆలోచన వచ్చిందనుకో, ఇప్పుడు ఏమైపోతుంది? నీ పరుగునకు. అందుకే పౌలు అంటారు, ఒరే బాబు, మనం పరిగెత్తేటప్పుడు వాణ్ణి ఇన్ని, ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఆ వ్యక్తి రకరకాలుగా మాట్లాడుతారు. మాట్లాడినప్పుడు నువ్వు చేయవలసినది ఏంటి? గురిని చూడు. నీవు గురిని చూచినప్పుడు నీ పరుగునకు ఎక్కడా పులి స్టాపు పడదు. నువ్వు గురిని చేరుతావు. ఇప్పుడు అదే పౌలు కూడా అదే అనేది. ఎవడు నిన్ను ఆపాడు? నిజమేగా, విన్నాడు. ఏమైపోయింది? చెప్పరేంటి? ఏమైపోయింది? ఆగిపోయాడు. నన్ను లేపేయి, నన్ను తీసేయి. దేవుడు అంటారు, వరి పిచ్చోడా, నేను లేపేదానికి కాదు, నేను తీసేసుకునే దానికి కాదురా, నీకు ఇంకా బహు నీ ముంకిట ప్రయాణం ఉంది. నువ్వేదో కంటికి కనపడిందని, చెవుకి వినపడిందని నీ పరుగును ముగించుకుంటే ఎట్లా?
నీ పరిచర్యను ఆపుకుంటే ఎట్లా? దేవుడు చెప్తున్నారు, ఏలియా ఏదో విన్నాను అని, ఏదో చూచాను చదివాను అని నీ పరిచర్యను ఆపుకోవద్దు. నీ పరిచర్య ఇంతటితో ముగించబడలేదు. నేను నీకు అప్పగించిన పరిచర్య చేయుటకు నీ ప్రయాణం ఇంకా ఉంది. నువ్వెందుకు సనిగిలిపోతావులే, తెక్కలోడలే అని ఏలియాను బలపరిచి మరలా అతనికి ఏం కలుగజేశాడు చెప్పండి? ఆగిపోయిన తన ప్రయాణాన్ని కొనసాగించాడు, గమ్యం చేర్చాడు. యారదులు ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఏ అసత్యముతో కూడిన మాటలు విశ్వాసుల ద్వారా నువ్వు విన్నావో, సేవకుల ద్వారా నువ్వు విన్నావో నాకు తెలియదు. ఒకవేళ సాతాను గల సేవకులను ఉపయోగించుకొని నీకు అసత్యముతో కూడిన మాటలు నీకు తెలియజేశాడో నాకు తెలియదు. ఒకవేళ విశ్వాసులు సాతానుగాడు ఏర్పరచుకొని ఒకవేళ అసత్యంతో కూడిన మాటలు నీ చెవున పెట్టాడో నాకు తెలియదు. విశ్వాసుల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు. నీ పరిచర్యను ఆపిందో, నీ భక్తిని ఆపిందో, నీ ప్రార్థనను ఆపిందో, నీ సహవాసాన్ని ఆపిందో నాకు తెలియదండి. ఈరోజు మరలా దేవుడు చెప్తున్నాడు, అసత్యంతో కూడిన మాటను నువ్వు విడిచిపెట్టు. అసత్యంతో కూడిన మాటను నీ మనసులో ఉంచుకోవద్దు. అసత్యంతో కూడిన మాటను తీసి ప్రక్కన నీవు పెట్టగలిగితే ఆ రోజు ఏలియాను బలపరిచిన దేవుడే, ఏలియాను శక్తి చేత నింపిన దేవుడే ఈ ఆరాధనలో ఆగిపోయిన నీ ప్రయాణమును మరలా కొనసాగించుటకు నా దేవుడు తన శక్తి చేత మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. ఆయన శక్తి చేత మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నారు. మీ ప్రయాణం ఎక్కడ ఆగిపోకుండా నా దేవుడు మిమ్మల్ని గమ్యము చేర్చబోతూ ఉన్నాడు. ఎక్కడ మీ ప్రయాణమునకు ముగింపు పలకకుండా నా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని బలపరిచి ఆగిపోయిన మీ పరుగు, ఆగిపోయిన మీ పరిచర్య, ఆగిపోయిన మీ భక్తి మరలా నా దేవుడు గమ్యము చేర్చున్నట్లుగా మిమ్మల్ని అందరినీ నా ప్రభు బలపరచబోతూ ఉన్నారు. గట్టిగానే కొట్టు, చప్పట్లో గట్టిగానే కొట్టు. నా దేవుడు మరలా మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఆయన శక్తితో నింపబోతూ ఉన్నారు. ఎక్కడ ఇక మీదట నీ పరుగు ఆగిపోకుండా అసత్యముతో కూడిన వాటిని తీసివేయబోతూ ఉన్నారు. అసత్యముతో కూడిన వాటిని మీ హృదయంలో లేకుండా మీ హృదయంలో సత్యవాక్యాన్ని నా దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. సత్యవాక్యాన్ని నాటబోతూ ఉన్నాడు. సత్యవాక్యాన్ని మొలకెత్తేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఆ సత్యవాక్యమునకు మీరు విధేయులై మీ పరుగు ఎక్కడ ఆగిపోకుండా మీరు గమ్యము చేరుదురుగాక. చెప్పండి కొంచెం గట్టిగా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దైవ సేవకుడు అంటాడు, నేను పరుగెత్తుతున్న పరుగు వ్యర్థముగా నేను పరిగెత్తట్లేదు. ఎవరన్నమాట చెప్పండి కొంచెం గట్టిగా. పౌలు అంటున్నాడు, నేను పరిగెత్తుతున్న ఈ పరుగు వ్యర్థముగా. ఇప్పుడు నేనంటాను, మరి వ్యర్థముగా పరిగెత్తుతున్నావా? నీ పరుగు వ్యర్థము కాకుండా పరిగెత్తుతున్నావా? ఒకసారి ఆలోచించండి. ఏమ్మా, మీరు పరిగెత్తుతున్నారు ఎక్కడికి? మందిరానికి. మరి పరిగెత్తుతున్న మీ పరుగు ఎలా వ్యర్థంగా ఉందా, లేకపోతే వ్యర్థం కాకుండా క్షేమకరంగా ఆ పరుగు నీకు మార్చబడిందా అంటే ఓ సేవకుడికి నేను చెప్పగలను, మీరు పరుగెత్తుతున్న పరుగు వ్యర్థంగానే పరుగెత్తుతున్నారు. అర్థం లేకుండా వ్యర్థంగానే పరుగెత్తుతున్నారు. ఎందుకంటారా? ఎందుకు వ్యర్థంగా పరిగెత్తుతున్నారంటే మీ హృదయంలో ఏం నాటుకుపోయింది? అసత్యముతో కూడిన వాక్ మీ హృదయంలో నాటుకుపోయినందువలన ఇప్పుడు ఎంత పరిగెత్తిన ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏంటండి, ఎంత పరిగెత్తుతున్నారో ఏమన్నా ప్రయోజనం ఉందా? అందుకే జ్ఞానైన సొలొమోను అంటాడు, అంతా నేనంటాను
అంతా వ్యర్థం కాదు. మనం ఒకసారి గురిని చూచామంటే, ఒకసారి గమ్యం వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు మార్గపథులు ఎన్ని కనపడుతున్నా వాటిని మనం చూడకుండా గురిని చూచి మన పరుగు వ్యర్థము కాకుండా పరిగెత్తాలి. లేఖనంలో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ అమ్మ పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చిందంట? నాకు తెలిసి మీరు అంటారని కాదు. ఆ అమ్మ పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చిందంటే అరణ్యంలోనికి వచ్చింది. దేవదూత ప్రత్యక్షమై ఆ అమ్మతో అంటున్నాడు, మా ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మ వచ్చిన అడ్రస్ చెప్పింది, కానీ వెళ్ళే అడ్రస్ చెప్పట్లా. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చిందో చెప్పింది. ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నానో చెప్పలేకపోతుంది. అంటే ఆ అమ్మకు గురి లేదు. ఎలా పరిగెత్తింది? గురి లేకయే పరిగెత్తింది. వ్యర్థంగానే అరణ్యములోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. దేవదూత అంటుంది, ఎక్కడికి వెళ్ళదలిచావు? ఏమో నాయన తెలియదు. మరి ఎందుకు పరిగెత్తుతున్నావు? తెలియదు. మరి వ్యర్థంతో కూడా పరిగెత్తుకు తెలియదు. అన్నిటికీ తెలియదు. మరి తెలియకపోతే ఎందుకు పరిగెత్తుతున్నావు? ఇప్పుడు నేను మన పరుగు వ్యర్థమైన పరుగు వల్లే ఉండకూడదు. మన పరుగు ఎలా ఉండాలి? చెప్పరేంటండి? మన పరుగు ఎలా ఉండాలి అంటే, మన పరుగు ఎక్కడ ఆగిపోకుండా గురిని చూచి మనం పరిగెత్తగలిగితే తప్పక దేవుని యొద్ద నుండి ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందబోతూ ఉన్నావు. దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి దీవెన నువ్వు పొందబోతూ ఉన్నావు. తప్పక ఆ దీవెన నువ్వు పొందాలంటే నీ పరుగు ఎక్కడ చెప్పండి, ఎక్కడ ఆగకూడదు. ఇక ఆగుతుంది. ఏది నిన్ను ఆపుతుందో నాకు తెలియదు, మీకు తెలియాలి. బాగా మీకు తెలియాలి. ఏది నిన్ను ఆపివేస్తుందో నాకు తెలియదు. ఈరోజు వాటిని తీసి నువ్వు ప్రక్కన పెట్టి ప్రభువుని అడిగితే, అయ్యా నాకు మరలా ఆ పూర్వపు స్థితి, మరలా ఆ పూర్వం నేను ఎలాగైతే పరిగెత్తానో ఆ స్థితి నాకు కావాలయ్యా అని ప్రభువుని అడిగితే తప్పక నా దేవుడిని మీకు ధారాళముగా దాన్ని దయచేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు అంటారు, ఒకప్పుడు మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, ఇప్పుడు ఆ పరుగు ఏమైంది? ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? వాక్యం అంటుంది, అసత్యముతో కూడిన మాట నీ ఎదుటికి వచ్చి నిన్ను ఆపివేసింది. ఇప్పుడు మరలా నీ పరుగు ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు దేని తీయాలి నువ్వు? ఆ చేదుని. ఒక మాట చెప్పనా? ఇప్పుడు కోడి ఉంది. కోడి తెలుసా తెలియదా? కోడి ఉంది. ఆ కోడిలో చిన్నది ఉంటుంది. ఏంటిదే? చేదు. ఇంతే ఉంటుంది. చిన్నదండి. నాకు తెలిసి ఇంచుమించుగా మన అదేమంటారు, శనగ, అదే వేరుశనగ ఉంది అమ్మా, శనగిత్తనాలు, ఆ సైజు ఉంటుంది అనుకుంటుంది. చిన్నదే. ఆ 2 కేజీల కోడిని ఏం చేస్తుంది? అది గిన పగిలిందనుకో, 2 కేజీల మాంసం ఏమైపోతుంది? ఇంక పనికిరాదు. అందుకని కట్ చేసేవాడు జాగ్రత్తగా తీస్తాడు దాన్ని. అర్థమవుతుందా? జాగ్రత్తగా తీస్తాడు. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. అసత్యముతో కూడిన మాట, ఆ చేదు నీలో ఉన్నంత కాలం నీ పరుగు ముందుకెళ్ళదు. పరిగెత్తుతున్నాను అనుకుంటావు, అది వ్యర్థముతో కూడినదే. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. ఆ చేదు నీ హృదయంలో ఉన్నంత కాలం, ఆ చేదు విషముతో కూడిన ఆ బీజం నీలో ఉన్నంత కాలం నీ పరుగు వ్యర్థంగానే పరిగెత్తుతున్నావు. ఎప్పుడైతే నువ్వు దాన్ని తీసివేస్తావో నీ పరుగునకు ఒక విలువ ఉంటుంది. నీవు గమ్యము చేరగలుగుతావు. అందుకే ఆ చేదును తీసి హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని నీ పరుగు ఎక్కడ ఆగకుండా నీవు గమ్యమే చేరుదువుగాక. హల్లెలూయా. సరే, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి అన్నాడు. మరి ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సంఘం ఎలా పరిగెత్తాలి? చదవండి.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెములో మనమందరము ఓపికతో పరిగెత్తాలి. ఇక తలెత్తున్నాడు చూడు, నేను చెబుతాను. దైవజనుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ సంఘముతో చెబుతున్నారు, సంఘమా, ఓ సంఘమా, మీరందరూ క్రీస్తు యేసు ఎదుట నిలబడాలి. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మేఘాల మీద అడుగు పెట్టేటప్పుడు మీరు ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘముగా నిలబడాలి. ఆ మహిమ కలిగిన సంఘముగా మీరు నిలబడాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ పరుగు పందెములో మీరు ఎలా పరిగెత్తాలి? ఓపికగా, అంటే సహనముతో కూడిన పరుగు. అసహనం ఉండకూడదు, అసహనం ఉండకూడదు. ఎలా? కొంచెం ఓపిక, ఓర్పు కావాలి. అందుకని ఇప్పుడు మీరు పరిగెత్తుతున్నారు, బాగానే పరిగెత్తుతున్నారు. పౌలు అంటారు, సంఘమా, మీరు బాగానే పరిగెత్తుతున్నారు, నేను కాదంటలా. కానీ ఎలా పరిగెత్తుతున్నారంటే మీకు సహనము లేక. ఎలా పరిగెత్తున్నారంట? ఏంటండి? ఎలా పరిగెత్తుతున్నారు? ఓపిక లేదు. సంఘమా, హెబ్రీ సంఘమా, మీరందరూ క్రీస్తు యేసు ఎదుట నిలబడాలి. నిలబడాలి అనుకున్నప్పుడు మీకేం కావాలి? ఈ పరుగు పందెములో మీకు సహనము కావాలి. సహనము లేదనుకో, ఓర్పు లేదనుకో, నీ పరుగు వ్యర్థమే. సహనము లేదనుకో, ఓర్పు లేదనుకో, నీవు గమ్యమును చూడలేవు. సహనము లేదనుకో, ఓర్పు లేదనుకో, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలబడలేవు. అందుకని నీవు ఈ విశ్వాస పోరాటంలో నీవు పరిగెత్తేటప్పుడు ఎలా? ఓపిక అవసరం అండి. మనోళ్ళకి అది ఉండదు. ఆహా, నాకు ఇప్పుడే కావాలి. ఏంటిదండి? అనుకున్నప్పుడే కావాలి, అనుకున్నప్పుడే కావాలి. ఓపిక అస్సలు ఉండదు. ఇంకెంతకాలం ప్రార్థన చేయాలండి? ఏంటి? ఇంకెంతకాలం మొరపెట్టాలండి? ఇంకెంతకాలం కన్నీరు కార్చాలండి? ఇంకెంతకాలం మేము దేవుని సన్నిధిలోనికి రావాలండి? 3 వారాలు వస్తే సరిపోద్దా? 4 వారాలు వస్తే సరిపోద్దా? 7 వారాలు వస్తే సరిపోద్దా? 7 వారాలు, 4 వారాలు, 3 వారాలు కాదు. కొంచెం ఓపిక అవసరం. ఆయన చేస్తాను అంటే అక్షరాలుగా దానిని నెరవేరుస్తారు. ఒక విషయం చెప్పనా? అబ్రహాము ఎన్ని సంవత్సరాలు సహనం కలిగి ఉన్నాడు? ఏంటండి? గట్టిగా చెప్పండి. 90 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలు? 75వ సంవత్సరంలో మాట ఇచ్చాడు అతనితో. అబ్రహాం, నేను నీకు సంతానాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు? 100. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఓపికతో సహనముతో ఉన్నాడు. ఎక్కడ ధైర్యపరచబడలా, ఎక్కడ కృంగిపోలా, ఎక్కడ వెనకంజ వేయలా. నేను దేవుని నమ్మాను, దేవుని పాదాలు పట్టుకున్నాను, దేవుడు నాకు చెయ్యలేదని ఏ రోజు కూడా దేవుని మీద సనగల. ఆహా, మనం గాని అయితే ఏమండి, మనం గాని అయితే ఎన్ని సనుగులు సనుగుతామో. అబ్రహాం 25 సంవత్సరాలు ఓపిక పట్టాడండి. ఇచ్చాడు, మాట ఇచ్చాడు. నా దేవుడు నెరవేర్చేంత వరకు నేను ఎలా ఉండాలి? ఓపిక అవసరం, ఓపిక అవసరం. ఆవేశం అక్కర్లేదు. ఆవేశం వలన అనర్థాలు జరుగుతాయి. ఓపిక వలన ఏం జరుగుతాయి? మేలులు జరుగుతాయి. ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. ఓపిక, సహనం, చెప్పరేంటండి, సహనం విజయాలకి దారి తీస్తుంది. అందుకే అబ్రహాం తెలుసు, నన్ను పిలిచినవాడు, నాతో మాట ఇచ్చినవాడు ఏదో ఒకరోజు చెయ్యక మానడు అన్నాడు. నిరీక్షణతో ఎదురు చూశాడు. దేవుడు ద్వారం తెరిచాడు. ఈ ఆరాధన నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ
ఇప్పటి వరకు దేవుని యొద్ద నుంచి ఏది పొందుకోలేక అసహనము కలిగి బ్రతుకుతూ వచ్చావో, ఇంకేం చేస్తాడులే, ఇంకేం జరుగుతుందిలే, ఇంకేమి చూస్తానులే, ఇది నా జీవితంలో జరగదు, ఇది నా జీవితంలో నేను అనుభవించలేను, ఇక నా జీవితంలో నేను దీన్ని చూడలేను, ఇది కట్టబడదు, ఇది నెరవేర్చబడదు, ఇది స్థిరపరచబడదు, నా బ్రతుకు ఇంతే అని అసహనము వద్దు, అసహనముతో కూడిన మాట వద్దు. ఈరోజు మీరు ఓర్పు కలిగి, ఓపిక కలిగి, సహనము కలిగి మీరు నా దేవుని కొరకు ఎదురు చూడగలిగితే మీరు కోరుకున్న ప్రతి దాన్ని నా ప్రభు మీ ఎడల జరిగించబోతూ ఉన్నారు, మీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నారు. ఏది ఆశించినా, ఏది కోరుకున్నా మీ ఓపికను బట్టి, మీ సహనమును బట్టి నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నారు. నీ సహనమే నీకు విజయాన్ని చేకూరుస్తుంది, నీ సహనమే నిన్ను గమ్యాన్ని చేర్చబోతూ ఉంది, నీ సహనమే నీవు అత్యధికమైన ఆశీర్వాదం చూచేటట్లుగా నీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ సహనం ఇప్పుడు నీకు కావాలి. ఆ సంఘంతో అదే అంటాడు, ఇక చాలు, ఇప్పటి వరకు అసహనంతో ఉన్నారు కదా, సహనము లేక ఓపిక లేక బ్రతుకుతున్నారు కదా ఓ సంఘమా, నా మాట వినండి. ఇప్పుడు మీరు పరిగెత్తుతున్న ఈ పరుగు పందెములో మీరు ఓపికతో, నిమ్మలముగా, నెమ్మదిగా, సమాధానముతో, సహనముతో మీరు పరిగెత్తితే మీ కొరకు దేవుడు దాచిపెట్టిన ప్రతి ఈవిని మీరు సొంతం చేసుకుంటారు. మీకు ఎక్కడ అపజయం కలగదు, ఎక్కడ అవమానాలు కలగవు, ఎక్కడ మీకు కీడు సంభవించదు. అందుకని ఈ పరుగు పందెములు మీరు ఎలా పరిగెత్తాలి చెప్పండి, చెప్పండి కొంచెం గట్టిగా. ఇప్పుడు నేను అనే మాట అండి, యాకోబు కూడా తన పత్రికలో ఒక మాట, శ్రేష్టమైన మాట రాస్తాడు. ఏమంటాడు అంటే, ఒక వ్యవసాయదారుడు, ఎవరు వ్యవసాయం చేస్తాడు రైతు, తెలుసా తెలియదా? ఆ వ్యవసాయం చేసే రైతు సేద్యం చేసేటప్పుడు ఓపిక కలిగి సేద్యము ప్రారంభిస్తాడు. ఇప్పుడు నేను అనే మాట, విత్తనము విత్తిన మరుక్షణమే ఇక దున్నలా, ఇక సేద్యపరచలా, వెళ్ళి విత్తనం వేసిన మరుక్షణం రేపు పంట కోస్తాను అనుకుంటాడా ఏంటి? వెంటనే రావాలనుకుంటాడా? అనుకోడు. ఆ రైతు ఏమంటాడో తెలుసా? సేద్యపరిచిన భూమిలో నేను విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనానికి కావలసిన సమస్తం నేను సమకూర్చిన తర్వాత ఒకరోజు వస్తుంది. ఏ రోజు? ఏ రోజు? పంటను కూర్చుకునే రోజు. ఆ రోజు వరకు వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తాడు? ఓపికతో కనిపెడతాడు. ఓ సంగమా, యేసుక్రీస్తును ప్రక్కన పెట్టు కాసేపు. యేసుక్రీస్తుకు నాకు కలిగిన సహనం మనకు లేకపోవచ్చు. మన ముందు కొందరి భక్తులను దేవుడు పెట్టాడు, మరి ఆ భక్తులకు కలిగిన సహనం మనకు కలగకపోతే ఎట్లా అని ఈ దైవ సేవకుడు అంటారు. ఒక వ్యవసాయం చేసే రైతు విత్తనం విత్తిన తర్వాత పంటను కూర్చుకునే దానికి ఎలాగైతే ఓపిక కలిగి ఉంటాడో, మీరు కూడా ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు ఓపిక కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూడండి. మీరు ఈ పరిగెత్తుతున్న ఈ పరుగు పందెంలో మీరు యేసయ్య ఎదుట, యేసయ్య ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. ఆయన ఎదుట నిలబడినట్లుగా ఆయన రాకడ వరకు ఓపికతో పరిగెత్తు అంటూ కిందికి వచ్చిన తర్వాత ఏబు భక్తుని జ్ఞాపకం చేస్తాడు. మీరు చదువు, నన్ను చూడమని చెప్పాను, నన్ను చూడండి. ఏబు భక్తుని జ్ఞాపకం చేస్తాడు యాకోబు. ఏమంటాడు తెలుసా? ఇదిగో, ఏబు కూడా మనలాంటి స్వభావము గలవాడే, మనలాగా శరీరము కలిగిన వాడే. మరి ఏబుకి కష్టం కలిగింది, నష్టం కలిగింది, బాధలు కలిగాయి, శ్రమలు కలిగాయి. ఇవన్నీ కలిగినప్పుడు ఏబు ఎలా ఉన్నాడు చెప్పరేంటండి? ఏబు ఎలా ఉన్నాడు? ఓపికతో, సహనముతో అడుగు ముందుకు వేయకుండా నిలిచిపోయాడు.
ఆ సందర్భంలో యోబు దేవుణ్ణి దూషించలేదు. యాకోబు అంటారు, వారిని విన్నందుకు చూస్తారు. నీకు సహనము కలుగునట్లుగా నీ ఎదుట దేవుడు భక్తుని పెట్టాడు. ఆ భక్తుని చూసి ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు నేనంటాను యోబు కాలంలో యేసుక్రీస్తు ఉన్నాడా? గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పు. మరి ఎవరిని చూసి ఆయన నేర్చుకున్నాడు సహనం? మాట్లాడండి. యోబు కాలంలో యేసుక్రీస్తు లేడు. సరే, యేసుక్రీస్తును చూసన్నా సహనం నేర్చుకుందాం అనుకునే దానికి. యోబు కాలంలో యేసుక్రీస్తు లేడు. మరి యోబు ఎలా నేర్చుకున్నాడు? యోబు సహనం కలిగి ఎలా బ్రతకగలిగాడు? తన ముందు శ్రమ నిలబడింది. తమకు కలిగిన పిల్లలందరూ గొప్పగా కోల్చబడ్డారు. ఆస్తి మొత్తం నాశనం అయిపోయింది. సంపాదించుకుంది దినదినము కూడగట్టుకొని దాచిపెట్టుకున్నది ఒక్కసారిగా గొప్ప కోల్చబడిపోయింది. పొలాలు పోయాయి, మందలు పోయాయి, మనుషులు పోయారు. తన శరీరము కూడా తనకు దూరం అయిపోతుంది. ఆఖరికి కట్టుకున్న భార్య కూడా కళ్ళ ముందు నిలబడి దేవుని దూషించి చావరాంది. ఇవన్నీ తనకు ప్రతికూలంగా మలచబడినప్పటికీ యోబు ఒకటి అంటున్నాడు, వాస్తవానికి అప్పుడు ఏం కలగాలి? ఆయనకి కోపం రావాలి. అవునా కదా? ఇప్పుడు అనారోగ్యంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మనం ఏది ఏమంటాడు? ఊరికిన విరుచుకోబడతాడు, ఊరికిన కోపపడతాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊరికే మాటికి నిన్ను తిడుతున్నా, మాటికి నీ మీద కోపపడుతున్నా, ఒకటే జబ్బోడు అంటే జబ్బోలే ఊరికే కోపపడేది. మంచోళ్ళు కోపపడరు. ఆరోగ్యకరంగా వాళ్ళు ఎవడు కోపడు? సామాన్యంగా అంత తొందరగా కోపపడ్డు. మాటికి కోపంతో జబ్బు మొకంది. ఒకటే గుర్తుపెట్టుకోండి. దేవుడికి స్తోత్రం. ఒకసారి 2 చేతులు ఎత్తి చెప్పండి. గట్టిగా చెప్పు, ఇంకొంచెం గట్టిగా చెప్పు. హల్లెలూయా. వాస్తవానికి యోబుకు కోపం రావాలి. ఏం మాట్లాడుతున్నావు? దేవుడు లేడు. దేవుడే కానీ ఉంటే నాకెందుకు ఈ స్థితి పడుతుంది? నేను ఎందుకు ఈ స్థితిలో నిలబడతాను? నా కుటుంబం ఎందుకు చదురైపోతుంది? వాస్తవానికి అనాలి, దేవుని దూషించాలి, దేవుని కించపరిచి మాట్లాడాలి. ఇవన్నీ చేశాడా? ఏమంటాడు? ఒకటే అంటాడు, యెహోవా ఇచ్చెను. అమ్మా, నువ్వు చెప్పగలవా? ఏంటి నువ్వు చెప్పగలవా? 4 మాటలు వచ్చి నీ హృదయాన్ని దొరికితే నేనే దొరికానా అంటావు. కానీ నిజమే, నేను ఇట్లా ఉన్నాను కదా, అందుకే ప్రభు నాతో మాట్లాడాడు, దేవునికి మహిమగలను అంటావా? యోబు అన్నాడా? చెప్పరేంటండి? ఇంత యథార్థంగా ఉన్నాను కదా, ఇంత నీతిగా ఉన్నాను కదా, ఇంత భక్తిగా ఉన్నాను కదా, ఇంతటి యథార్థవంతుడు ఈ ఊజు దేశంలో లేను కదా, మరి నాకే ఎందుకు జరిగిందంటావు అన్నాడా? ఈ ఎక్స్ట్రా ట్యాగులు ఏం పెట్టలా. ఈ ట్యాగులు ఏం లేవు. అతడు ఒకటే అన్నాడు, నేను వచ్చేటప్పుడు పిల్లలను తెచ్చుకున్నానా, మధ్యలో వచ్చారు, వారు మధ్యలోనే వెళ్ళిపోయారు. వచ్చేటప్పుడు నేను ఆస్తిని తెచ్చుకున్నానా, మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయింది. వచ్చేటప్పుడు మందలను తెచ్చుకున్నానా, మధ్యలో వచ్చాయి, మధ్యలో వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతవరకు నాతో ఉండేది ఎవరు? నా ఆస్తి కాదు. అంతవరకు నాతో ఉండేది ఎవరు? నా భార్య కాదు. అంతవరకు నాతో ఉండేది ఎవరు? నా పిల్లలు కాదు. అంతవరకు నాతో ఉండేది ఎవరు? నా ఇంట్లో ఉన్న పని మనుషులు కాదు. నాకు కలిగిన మందలు కాదు. అంతం వరకు ఉండగలిగినది, అంతం వరకు చేర్చగలిగినది, అంతం వరకు నా చెయ్యి పట్టుకొని నన్ను విడిచిపెట్టకుండా ఉండేది ఎవరు అంటే నన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రమే. అంతం వరకు నాతో ఉండబోతూ ఉన్నారు, అంతం వరకు నన్ను వెంబడించబోతూ ఉన్నారు. ఆయన నాతో ఉంటాడు కనుక నేను ఆయనను దూషించను. నా యథార్థతను నేను విడిచిపెట్టకుండా నేను నా యథార్థతలో నేను నిలబడుతాను. నేను నా దేవుని ఎందుకు దూషించాలి లేదా అని అన్నిటికీ విభిన్నంగా దేవునికి సమీపంగా యోబు నిలిచిపోయి సహనము
ఓర్పు కలిగి దేవుని సన్నిధిలో బ్రతికితే లేఖనం చెప్పకనే చెప్తుంది, ఏబు సహనమును బట్టి. ఎవరి సహనమును బట్టి? చెప్పు, గట్టిగా చెప్పు. ఏబు సహనమును బట్టి, ఏబు ఓర్పును బట్టి. లేఖనం అంటుంది, ప్రారంభపు అధ్యాయాలలో అన్ని కోల్పోయినా ముగింపు అధ్యాయంలోనికి వచ్చేలోపు అతని సహనమును బట్టి దేవుడు అతనిని అత్యధికముగా ఆశీర్వదించాడు. కొట్టు, గట్టిగానే కొట్టు, గట్టిగానే కొట్టు. ఎవరి సహనమును బట్టి? ఏబు పరిగెత్తుతున్న ఆ పరుగులో సహనము నిలిచి ఉంది. ఏబు పరిగెత్తుతున్న ఆ పరుగులో ఓపిక నిలిచి ఉంది. ఎక్కడ సన్నగిల్లిపోలేదు, ఎక్కడ సతికిలబడలేదు, ఎక్కడ సొమ్మసిల్లిపోలేదు, ఎక్కడ అధైర్యపరచబడలేదు. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను నమ్మిన దేవుడు నన్ను సిగ్గుపరచడు, నేను ఆశ్రయించిన దేవుడు నా చెయ్యి విడవడు. ఈ కష్టంలో కూడా, ఈ నష్టంలో కూడా, ఈ శోధనలో కూడా, ఈ అవమానాల మధ్యలో కూడా, ఈ నిందల మధ్యలో కూడా నా దేవుడు నాతో కూడా ఉంటాడు. కనుక నేనెందుకు దూషించాలి, నేనెందుకు ఓపిక లేకుండా బ్రతకాలి అని అన్ని దూరమైనా అన్ని కోల్పోయినా మౌనంగా చూస్తున్నాడు. ఎవరిని? ఓపిక. ఓపిక. ఏమంటాడు కదా, ఇదిగో నేను చనిపోయినప్పటికీ, నా శరీరం చీకిపోయినప్పటికీ, నా శరీరం ఊడిపోయినప్పటికీ నా విమోచకు నేను మరలా కనులారా చూడబోతూ ఉన్నాను. నా సజీవుడైన దేవుని నేను మరలా కనులారా చూడబోతూ ఉన్నాను. నేను నా దేవుని చూస్తున్నాను. నా దేవుడిని నేను చూస్తున్నాను కనుక నేను ఎక్కడ ఈ పరుగు పందెంలో ఎక్కడ నేను అసహనం కలిగి బ్రతకను. ఓర్పే. నేను అనే మాట అండి, అతడు ఓర్పుతో నిలిచి ఉన్నాడు గనుకనే ఏం చూడగలిగాడు? అతని ఓర్పే అతనికి విజయమును చేకూర్చింది. అతని సహనమే అతడు ఆశీర్వాదకరంగా నిలబడేటట్లుగా చేసింది. ఎవడు దూషించాడో, ఎవడు కించపరిచి మాట్లాడాడో, ఎవడు దూరం అయ్యాడో, ఎవడును అతను హేళన చేశారో అందరు చివరికి వచ్చేలోపు ఇప్పుడు ఏబు దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఎందుకు? మన దేవుడు ఎవరో తెలుసా? అవమానించిన వాడి చేతనే మనకు అభిమానాన్ని పంచే దేవుడు. అవమానించిన వారి చేతనే మనకు అభిమానాన్ని పంచగలిగిన వాడు. అర్థమవుతుందా? రాసి పెట్టుకోండి. ఏమని నేను ఇక్కడ అవమానం కలిగింది, నాకు ఈ వ్యక్తి ద్వారా నేను అవమానపరచబడుతూ వచ్చాను, ఈ వ్యక్తి ద్వారా నేను నిందలు అనుభవిస్తూ వచ్చాను, ఈ వ్యక్తి ద్వారా నేను కన్నీరు కారుస్తూ వచ్చాను, ఈ వ్యక్తి ద్వారా నేను తల దించుకునే స్థితిలోనికి వచ్చాను, ఈ వ్యక్తి ద్వారా నా హృదయం గాయపరచబడింది అని అన్నీ రాసి పెట్టుకోండి. ఎవడు నిన్ను అవమానించాడో, ఎవడు నిన్ను కించపరిచి మాట్లాడాడో, ఎవడు నీ కన్నీరు కార్చేటట్లుగా చేశాడో వాళ్ళందరి నోటే మరల దేవుడు నేను గణపరచబోతూ ఉన్నాడు. నేను ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నారు. అభిమానమును చూపించేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. నీవు నమ్మిన దేవుడు చేతకాని వాడు కాదు, నీవు ఆశ్రయించిన దేవుడు చేతకాని వాడు కాదు. నిశ్చయముగా ఈ దినమున నా ప్రభు ప్రారంభించబోతూ ఉన్నాడు. భయపడకు. నీవు సహనము కలిగి నిలబడగలిగితే, ఓర్పు కలిగి నిలబడగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను గణపరచబోతూ ఉన్నాడు, ఘనతలు నిలబెట్టబోతూ ఉన్నాడు, ఘనతగా నిన్ను మార్చబోతూ ఉన్నాడు, నీ ఘనతను దూరము చేయబోతూ ఉన్నాడు. నీవు పరుగెత్తుతున్న ఈ పరుగు పందెంలో కష్టాన్ని చూసి కురిగిపోయావనుకో, అవమానాన్ని చూసి అడుగు వెనకకి వేసావనుకో, వ్యర్థమైపోతుంది నీ పరుగు. కష్టం కలిగిందా, బాధ కలిగిందా, శోధన కలిగిందా, ఇబ్బందులు కలిగాయా, కన్నీళ్ళు ఒకవేళ కారుస్తూ వచ్చావా, నీ ఎదుట నిలబడిన వ్యక్తులు నిన్ను కించపరిచి మాట్లాడుతూ ఉన్నారా, నీ గుండెను కోసినట్లుగా మాటలతో కోస్తున్నారా, ఏమి ఇబ్బంది లేదు. నిశ్చయముగా
నీవు సహనము కలిగి నిలబడగలిగితే, నీవు ఓర్పు కలిగి నిలబడగలిగితే, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ కన్నీరు కార్చావో, ఎక్కడ అవమానము పొందావో, ఎక్కడ వేధించబడ్డావో, ఎక్కడ బాధించబడ్డావో, ఎక్కడ కీడును చూచావో, అదే చోట నా దేవుడు నీ తలను పైకెత్తి ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నారు. ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని ఎక్కించబోతూ ఉన్నారు. నీ సహనమే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రాబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీవు పరిగెత్తుతున్న ఈ పరుగు పందెములో ఎలా పరిగెత్తాలి? గట్టిగా చెప్పు. ఇప్పుడు ఆ ఓపిక లేకనే కదా అన్ని అవమానాలు. ఆ ఓపిక, ఆ సహనం లేకపోబట్టే కదా అన్ని దూరం అయిపోతుంది. చేస్తున్న చేతి పనుల్లో విఫలం, చేస్తున్న వ్యాపారంలో విఫలం, ఆత్మ సంబంధమైన జీవితంలో పూర్తి స్థాయిలో విఫలం, నీ పరిచర్యలో ఇక నేను చెప్పనక్కర్లేదు, 100కి 1000 సార్లు విఫలం. ఇక నేను చెప్పనక్కర్లేదు. ఎందుకని? అసహనం. ఎందుకు అసహనం వస్తుంది? వారిని వీళ్ళని చూసి వాళ్ళు చేస్తున్నారు నేను ఎందుకు చేయాలి అని అసహనం వచ్చి పడింది నీలో. వాళ్ళు చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు? వారు పరిగెత్తుతున్నారు, నేనెందుకు పరిగెత్తకూడదు? వారు ముందుకు వెళుతున్నారు, నేనెందుకు ఆగాలి? నేను కూడా పరిగెత్తాలి కదా. నేను పరిగెత్తే విశ్వాసిని కదా, నేను పరిగెత్తే ఒక క్రైస్తవుని కదా, నేను పరిగెత్తే క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న వాడిని కదా. నా పరుగును నేనెందుకు ఆపుకోవాలి? ఆపుకుంటున్నావంటే నీ అసహనమే. నీ పరుగును ఆపుకుంటున్నావంటే నీ అసహనమేది. ఆ అసహనం వలన ఇప్పటి వరకు నష్టం చూస్తూనే వస్తున్నావు. ఒక అభివృద్ధి లేదు, దేంట్లో కూడా లేదు. ఉన్నాను అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం కానీ దేంట్లో కూడా లేదు. అందుకే లేఖనంలో కూడా ఒక మాట రాయబడింది. ఆయన గారు అనుకున్నారంట, ఈయన గారు శాంసన్ అనుకున్నాడంట, ఆయన నన్ను ఇంకా నన్నే పట్టుకున్నాడు అనుకున్నాడంట. విరజిమ్మాడు. దేన్నే లేచి విరజిమ్మాడు. నా భక్తి చూడు, నా శక్తి చూడు, నా బలం చూడు, నా వేదన చూడు అని ఏం చేశాడు? చెప్పండి తల్లి. నా వైరాగ్యం చూడు, నా నమ్మకత్వం చూడు, అబ్బో అని విరజిమ్మాడు. ఎవరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట విరజిమ్మేవాడికి దేవుడు తోడుగా ఉండడు, దాంట్లో సందేహమే లేదు. విరజిమ్మాడు ఆయన. నేను ప్రార్థనా పరుని నన్ను దెబ్బ కొట్టుకున్నాడు, నేను బలవంతుడిని డబ్బ కొట్టుకున్నాడు, నేను సింహాన్ని చంపిన డబ్బ కొట్టుకున్నాడు, 300 నక్కను పట్టుకున్న డబ్బ కొట్టుకుని, ఏది కొట్టుకున్నా ఏం ప్రయోజనం ఉంది? అవన్నీ ఎప్పుడు చేశావు? దేవుడు నీతో ఉన్నప్పుడు చేశావు. ఇప్పుడు ఎంత విరజమైన బలమే లేదు, ఊడిపోయింది. వచ్చారు, పట్టుకున్నారు, కట్టి పడేసారు, తీసుకెళ్ళి కన్నుగుడ్లు వీగి తిరగల తిప్పుతున్న దొంగలకు ఆహారం చేస్తున్నాడు మానవుడు. ఎవరు? ఇశ్రాయేలుకు రక్షకుడు శాంసన్. ఎవరు చెప్పరేంటండి? ఇశ్రాయేల్ దేశానికి ఒక రక్షకుడు. ఆ రక్షకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అమ్మా నువ్వెవరివి? నీ ఇంటికి నీవు ఒక రక్షకుడివి కదా, నీ ఇంటిని నీవు రక్షించుకునే వ్యక్తులవు కదా. మరి ఆ రక్షణ వలన నీ ఇంటిని కాపాడుకుంటున్నావా? నీ ఇంటిని ఇంకా దేవునికి దూరం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. అందుకే ఒక సేవకుడిగా మరలా చెప్తున్నాను, ఆ రోజు పౌలు సంఘం మీద ప్రేమ కలిగిన వాడై, నేను కూడా మీ మీద ప్రేమ కలిగిన వాడనై హెచ్చరికతకున్న మాట చెప్తున్నాను. నీవు పరిగెత్తుతున్న ఆ పరుగు సహనము కలిగి కానీ నువ్వు పరిగెత్తగలిగితే, ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఇప్పటి వరకు ఏం జరుగుతూ వచ్చిందో, ఇప్పటి వరకు నువ్వు ఎలా సాగుతూ వచ్చావో నాకు తెలియదు. ఈరోజు మనసును మార్చుకొని, నీ హృదయాన్ని మార్చుకొని, పశ్చాత్తాపడి మరలా సహనము కలిగి నిలబడగలిగితే, ఓర్పు కలిగి నిలబడగలిగితే, నిశ్చయముగా నా దేవుడు మీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. నా దేవుడు నీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నా దేవుడు మీలో నివసించబోతూ ఉన్నాడు. ఇక మీదట ఆయన మీతో ఉంటే
ఎక్కడికి వెళ్ళినా మీరు జయమునే చూడబోతూ ఉన్నారు. జయముకే నాంది పలకబోతూ ఉన్నారు. అపజయాలను తీసివేయబోతూ ఉన్నాడు. అవమానాలు తీసివేయబోతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను గమ్యము చేర్చబోతూ ఉన్నారు. అందుకని ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి? బాగా పరిగెత్తారు ఒకప్పుడు, ఎందుకు మధ్యలో ఆపావు? ఆ పరుగు ఇప్పుడు ఎందుకు నిలిచిపోయింది? మేబీ కారణాలు ఏవైనా ఉండవచ్చు, నాకు తెలియదు, ఏవైనా ఉండవచ్చు. ఈరోజు ఒకటే నిర్ణయం, మీ కారణాలు ఏదో. ఎవడు మిమ్మల్ని అడ్డగించాడో, వాక్యం ఉంటుంది, ఎవడు మిమ్మల్ని అడ్డగించాడో, ఓపిక లేకుండా, సహనం లేకుండా మీ పరుగును ఆపాడో నాకు తెలియదు. ఈరోజు మనసును మార్చుకొని, ఈరోజు హృదయాన్ని కడుగుకొని, పశ్చాత్తాపడి నీవు కానీ దేవుని కొరకు ఓపిక కలిగి నువ్వు ఉండగలిగితే తప్పక నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఏబుకు తోడై ఉండినట్లుగా మీకును తోడై ఉండి మిమ్మల్ని కూడా నా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అంచెలంచెలుగా దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. అంచెలంచెలుగా నా దేవుడు ఆశీర్వాదాలు మీ చేతుల్లో పెట్టబోతూ ఉన్నారు. దినదినము క్షేమాభివృద్ధిని మీరు చూడబోతూ ఉన్నారు. దినదినము ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు. దినదినము ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా అన్ని విషయాలు నా దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా పరిగెత్తాలి? గట్టిగా చెప్పకపోయారా? ఇప్పుడు ఓపికతో మనం పరిగెత్తగలిగితే మనకేం కలుగుతుంది అంటే, మన దేవుడు మనకు తోడే ఉండి మన ఎదుట జయముతో కొన్ని ఆశీర్వాదాన్ని మన కన్నుల ఎదుట ఉంచుతాడు.